చూస్తామన్నమాట. సో ఈ రోజు నేను కొన్ని విషయాలు చెప్తాను. అంటే రోజు వారి మనం చూసుకునే ఆరోగ్య సమస్యలు, ఆడవాళ్ళకి వచ్చే సమస్యలు, వాటిని ఎట్లా నివారించవచ్చు లేదా వస్తే ఏం చేయాలి దానివన్నీ మాట్లాడుతున్నాను. చాలా వరకు మీకు నేను చెప్పిన వాటిలో విషయాలు తెలిసే ఉండొచ్చు, కానీ కనీసం తెలియని విషయాలు రెండో మూడో అయినా కొత్తగా తెలుసుకుని మీరు తెలిసిన విషయాలు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే నేను వాళ్ళకి వచ్చినందుకు నా ఇది సరిపోతుంది. ఓకేనా? సో ఆడవాళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ ముందస్తుగా మనకు గుర్తొచ్చే సమస్యలు ఏంటి? పీరియడ్స్. వెరీ గుడ్. సో నెలసరికి సంబంధించిన సమస్యలు. సో నెలసరిలో మనం చూసే సమస్యలు ఏమేమి ఉంటాయి అనేది నేను చెప్తాను. సో మొదటి నుంచి మొదలు పెట్టుకోవాలి అనుకుంటే నెలసరి మొదలయ్యేటప్పుడు సో ఏ వయసులో నెలసరి మొదలవుతాయి? 12, 13, 11 ఇయర్స్. అందరికీ 11 ఇయర్స్. సో 9 నుంచి 11 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా సరే నెలసరి మొదలవచ్చు. ఒకవేళ 13 సంవత్సరాలకి నెలసరి రాలేదనుకో అప్పుడు ఏం చేయాలి? చూపించుకోవాలి. తెలుసా ఏం చేయాలి? రాకపోతే కన్సల్ట్ అవ్వాలి. దానికి ముందు మనం చేయగలిగేది ఏంటంటే ఆడపిల్లకి రొమ్ము అంటే ఛాతీ ఎదుగుదల ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో ఉంది అంటే 16 సంవత్సరాల వరకు వెయిట్ చేయొచ్చు, నెలసరి వస్తుందేమో అని. ఎందుకు అని అంటే మామూలుగా నెలసరి మొదలయ్యే సంవత్సరం ముందు నుంచి రొమ్ము ఛాతీ ఎదుగుదల మొదలవుతుంది అన్నమాట. సో ఒకవేళ ఎదుగుదల ఉంది అని అంటే మాత్రం 16 సంవత్సరాల వరకు వెయిట్ చేసి చూసి అక్కడ చూపించుకోవచ్చు. లేదు ఛాతీ కూడా లేదు అని అంటే మాత్రం వెంటనే 14 సంవత్సరాల లోపల అమ్మాయికి చూపించాలి ఎందుకు నెలసరి రావట్లేదు అని. సో ఎటువంటి కండిషన్స్ లో ఇట్లా నెలసరి రావు తెలుసా ఎవరికైనా? ఆడపిల్లలకి తెలుసా? వెరీ గుడ్. హార్మోన్స్ అంటే ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే పుట్టుకతో థైరాయిడ్ కానీ పుట్టుకతో షుగర్ కానీ చిన్నప్పటి నుంచి ఒబెసిటీ అంటే ఉబకాయంతో ఉండటం కానీ ఇట్లాంటి సమస్యలు హార్మోన్ సమస్యలు ఏమున్నా సరే నెలసరి రాకపోవచ్చు. లేదు అని అంటే గర్భసంచి ద్వారం చూసారా జన్యుపరమైన లోపాల ద్వారం మూసుకుపోయినా లోపల బ్లీడింగ్ అవుతుంది కానీ బయటికి కనిపించదు. సో అందుకని